తెలంగాణ జాగృతి పార్టీలో భారీ ఎత్తున చేరికలు అయితే జరుగుతున్నాయి. సో మీరు ఈ రోజు ఏం చర్చించే ఛాన్స్ ఉందంటారు మీరు కలిసినప్పుడు? మేము కరీంనగర్ నుండి వచ్చినామండి. మాదంతా ఉమెన్ టీమ్. మా కన్వీనర్ పైన మీటింగ్లో అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు కవితక్క ఈ జాగృతి అనేది ఇప్పుడు కాదు, చాలా ఏండ్ల నుంచి ఈ కవిత జాగృతి గ్రూప్ తోటి కవితక్క ఎంతో సోషల్ పరంగా పేదలకు కానీ అన్ని రంగాలలో అంటే ఒక మహిళల్ని చైతన్యవంతం చేయడం అనేదే కాకుండా అన్ని రంగాల్లో మనకు అందుబాటులో ఈ జాగృతి సంస్థ ద్వారా ముందుకొచ్చి ఎన్నో రకాలుగా సేవలు చేయడం జరిగింది. అదే బాటలో ఇప్పుడు ఈ ఈ రాజకీయ పరంగా చూసుకుంటే తను బయటికి వచ్చిన కారణంగా ఈ జాగృతి సంస్థతోటి తను తప్పకుండా అందరికీ న్యాయం జరిగేలా ముఖ్యంగా మహిళలు ఇప్పుడు కవితక్క నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో మనం చూసినాం కదా, 0.003% ఉన్నారు అంటే అసలు మహిళలు ఎక్కడున్నారు అసలు? రాజకీయ పరంగా మనకు ఏదైనా 50%. ఇప్పుడు నర్ధనారీశ్వరుడు అని అంటారు. మనకు ప్రతి ఒక్కటి కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళడం అనేది జరగలేదు ఇప్పటి వరకు. మహిళలు ముందుకుండడం అనేది జరగలేదు. ఎవరో కొంచెం అక్క చెప్పింది కదా నిన్న, 0.003% అంటే ఏంటది? అట్లా ఆలోచించుకుంటూ వెళ్తే మహిళలను ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి వేదిక. ఇప్పుడు జాగృతి నుంచి మహిళలందరూ పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు కూడా. ఇన్నేళ్ల నుంచి లేని చైతన్యం ఇప్పుడు మహిళల్లో చాలా ఉంది. అక్కను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ జాగృతి పార్టీ అనేది మహిళలకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అంటారా? మరి మహిళల ప్రాధాన్యతతో పాటు పురుషులు లేని మహిళలు లేరు. మహిళలకు ఎక్కువ సంఖ్యలో ముందుకొచ్చి మహిళలు బాగా ముందుకొచ్చి చేయాలనేదే మా ఆకాంక్ష. అంతే. ఒక మహిళగా మేము అనుకుంటున్నాం అట్లా. ఎందుకంటే మహిళలు బయటికి రావాలి అని అంటే, ఏదైనా చేయాలి అని అంటే చాలా వాళ్ళకు ఎన్నో పనులు ఉంటాయి. మగవాళ్ళలాగా తొందరగా మనం వాళ్ళ పనులన్నీ ముగించుకొని ఇంట్లో అన్ని చదువుకొని అన్ని బయట ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే చాలా టైం. అందుకని ఈ ఒక మహిళ, తను అందరి మహిళలకి ముందుండి తను ఒక ఆదర్శంగా నిలుస్తారని ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాం. తెలంగాణ జాగృతి పార్టీ పరంగా మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ కోరుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న రూలింగ్ పార్టీ కావచ్చు, గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎలాంటి డెవలప్మెంట్స్ చేయట్లేదు అనేసి కవితగా చెప్పుకుంటూ వస్తున్నారు కదా, ఇప్పుడు ఎలాంటి డెవలప్స్ కోరుకుంటున్నారు మరి? అదే అండి, అన్ని రంగాలలో కూడా చైతన్యం రావాలి. అంటే ఒక మహిళలనే కాదు, ఇప్పుడు యూత్ పిల్లల్ని తీసుకుంటే పాపం వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పుడు బీసీది అక్క ఎత్తుకున్నారు. బీసీది చాలా ఇంపార్టెంట్ కదా. సో అట్లా అక్క ఏదైతే తను ఆదర్శంగా తీసుకొని తను చెప్తున్నారో అవన్నీ కూడా జరగాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.